హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చెప్పు, ఈరోజు వ్లాగ్ వచ్చేసి దేని గురించి? చెప్పు. తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తున్నా. సో మా ఇద్దరు తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తున్నా. సో నా 2 బ్రదర్స్ని కలవడానికి వెళ్తున్నా నేను ఈరోజు. మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి డాలస్లో ఉంటారు. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలసిపోయినా కూడా నన్ను తీసుకెళ్తున్న వరుణ్ రెడ్డి. తీసుకెళ్ళొద్దారా? తీసుకెళ్ళాలి. నిన్ను తీసుకెళ్ళాలి లేకపోతే నువ్వు నన్ను తీసుకెళ్ళాలి. ఆ సెకండ్ ఆప్షన్ భయంకరంగా ఉంది. అందుకే బెటర్ తీసుకెళ్ళడం అని తీసుకెళ్తున్నావా? అంటే ఎనీ డేస్ ట్రిప్? 2 weeks. I'm going to stay with my brothers for 2 weeks. ఇండియా నుంచి వచ్చి 2 weeks అవుతుంది కదా, అప్పుడేనారా? అదే కదా, బ్యాగ్స్ అని ప్యాక్ చేసేసినాము. వరుణ్ కొన్ని బ్యాగ్స్ పెట్టేసినాను కూడా. 2 weeks ట్రిప్కి నేను ఏదో ఇండియాకి వెళ్తున్నాను, దానికన్నా ఎక్కువ లగేజ్ తీసుకెళ్తున్నా. బట్ సో యాక్చువల్లీ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాము, కానీ లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది. ఏమంటారు, ఏదో పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు, అత్తింటి నుంచి వెళ్ళేటప్పుడు 1 బ్యాగ్తో వెళ్తా, పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు 2 or 3 బ్యాగ్స్తో వస్తారంటారు కదా. ఇప్పుడు నేను ఎక్కువ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను, సో దట్ ఎక్కువ బ్యాగ్స్తో రావచ్చు అని. చారాన కోడికి బారాన మసాలా అంటారు. సో అట్లా కాదు, బట్ బ్యాగ్స్ కొంచెం ఎక్కువైనాయి. సో రెంటల్ కార్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ తీసుకొని డాలస్లో వచ్చేయాలి మళ్ళీ. ఇట్స్ లైక్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ షటిల్. మా దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లో తీసుకొని డాలస్ ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తాం. మా తమ్ముడు డాలస్ ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటాడు. అది ప్లాన్. అయితే ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ అడు మనం వెళ్ళిపోవాలి, బికాజ్ మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా తొందరగా వస్తావారా? వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ రా ఇది నీకు. ఎందుకు? నీకు తొందర రావడానికి, నువ్వు లేట్ చేయకుండా. సో కాల్లో కలుద్దాం. స్టార్ట్ అయిపోయినాం. నేను అలసిపోతే నీకు ఆనందంగా ఉంది కదరా? లేదు వరుణ్, నేను ఇండియా వెళ్ళేటప్పుడు కూడా ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను వదిలేసి వెళ్తున్నా అని. ఎక్కడికైనా మన ఇద్దరం కలిసి ఎందుకు అట్లా పెట్టాను, టచ్ చేసిన హార్ట్ అని. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ సంథింగ్ టు డూ కదా. టచ్ ముడ్డు లేదు కానీ ఫింగర్స్ క్రాస్డ్. సో బేసిక్లీ స్టార్ట్ అయిపోతున్నాము, కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత. అసలు ఏం స్ట్రెస్ లేకుండా, ఫింగర్స్ క్రాస్. లైక్ ఏంటిది, చదువుకోవాలి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లాంటి స్ట్రెస్ లేకుండా వెళ్తున్నాము. సో కొంచెం వెకేషన్ మోడ్ అనమాట. సో ఐమ్ హ్యాపీ. అంటే లాస్ట్ ఇయర్ అంతా మనం తిరిగినాము. లైక్ వీ వెంట్ టు ఫ్లోరిడా, వీ వెంట్ టు టెనెస్సీ, లైక్ లిటరలీ చాలా ప్లేసెస్ తిరిగినాం కదా. కాకపోతే ఇట్ వాస్ నాట్ లైక్ అ వెకేషన్ కదా. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ పెన్సిల్వేనియా, టెనెస్సీ, లైక్ లిటరలీ జార్జియా, ఫ్లోరిడా, టెక్సస్ వెళ్ళినా. నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళినావు. షికాగో, ఇండియా ఈ వీక్ ఇయర్ అంటే లైక్ మార్చ్ నుంచి మార్చ్ కన్సిడర్ చేస్తారు. ఇట్స్ లైక్ మస్తు తిరిగినాం, కానీ ఇట్ వాస్ నాట్ ఫర్ అ వెకేషన్, ఇట్ వాస్ ఫర్ వర్క్. మెయిన్లీ మై వర్క్ కదా. మెయిన్లీ కాదు, ఫుల్లీ నీ వర్కే. సో ఇప్పుడు కొంచెం వెకేషన్ లాగా ఉంది నాకు, అందుకే ఐమ్ ఎక్సైటెడ్. రీసెంట్గానే ఇండియా వెళ్ళిన అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని మంచిగా టైం స్పెండ్ చేసిన. అండ్ లాస్ట్లో మా తమ్ముడు కూడా వచ్చినాడు, వాడితో కూడా టైం స్పెండ్ చేసిన. కానీ ఈసారి ట్రిప్ మా తమ్ముడు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే ఇండియా కన్నా, బికాజ్ వరుణ్తో కలిసి వెళ్తున్నాను. అండ్ మాకు ఇండియాలో పెట్ ఉంది కదా, మా డాగ్ మోమో. సో మా మోమో గాడిని కూడా మేము యూఎస్కి తీసుకొచ్చినాము. మా తమ్ముడు రిటర్న్ ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు మా పెట్ని కూడా తీసుకొని వచ్చినాడు అనమాట. సో వాడిని కలుస్తున్నా అన్న ఎగ్జైట్మెంట్ ఇంకెక్కువ ఉంది. అండ్ మేము ఎప్పుడు ఇట్లా ఇంత లాంగ్ అంటే 2 weeks ఎవరి దగ్గర లేము. సో ఈసారి వరుణ్ నేను కలిసి ఒక 2 weeks వరకు మా తమ్ముడి దగ్గర ఉంటున్నాం కదా.
మా అందరికన్నా మా మమ్మీ ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్ ఉండే. సో వెళ్ళేటప్పుడు మంచిగా మా మమ్మీ వాళ్ళతోని వీడియో కాల్ మాట్లాడుతూ వెళ్ళినాము. అండ్ ఇట్లా మమ్మీ వాళ్ళతోని వీడియో కాల్ మాట్లాడేటప్పుడు దారిలో మాకు ఏదో రాశి ఫలాల గురించి డిస్కషన్ వచ్చిందనమాట. వ్యయం, ఆదాయం అనుకుంటూ ఏదో యూట్యూబ్ వీడియో చూస్తుండే నేను. సో అవన్నీ వస్తే ఇయర్ ఎట్లుంది అని నేనే ఓపెన్ చేసిన వీడియో. ఇంకా దాని నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాక మా రియాక్షన్స్ అన్నీ ఇవన్నమాట. నేను చూసిన, ప్లీజ్ చూడకు. చూడొద్దా? చూడకు. ఏమైందిరా? ఆదాయం 5, ఖర్చు 14 అనుకుంటా. అరే అసలు 14 7. కొన్ని ఇయర్స్ నుంచి నాకు అసలు ఆదాయం ఖర్చు అట్లా డబుల్ ఉంటుంది. నాకు ఆదాయం ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువనే ఉంది, కానీ ఆదాయం కొంచెం ఖర్చు కన్నా ఎక్కువ ఉంది. సో బేసిక్లీ నీ దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను అనుకుంటా. పాడు నేను ఎందుకు పాడతారా? పాడు గజాలా, పాడు. గజాలు నిన్న పాడినావు కదా, పాడు. పాడరా? పాడితే లోకమే మారదా. పాడదురా, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. అదేం మూవీ సాంగ్ కన్నా తెలియదురా. నాకు గుర్తొచ్చింది. భూమిక, శివాజీ, లయ. నాకు ఆ మూవీ అర్థం కాదు. సెయింట్ లూయిస్ ఆర్ట్ చూస్తారా? డింగ్ డింగ్ డింగ్. హే, లారీ అడ్డం వచ్చేసింది. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో ఉంటుంది, మనం ఇక్కడికి వెళ్ళింది మమ్మీ వచ్చినప్పుడు. ఎప్పుడు వెళ్ళాం? నీలం వచ్చినప్పుడు తీసినాం అనుకుంటా. మనీష్తో ఒకసారి వెళ్ళినాం, నీలమ్మతో ఒకసారి వెళ్ళినాం, పైకి వెళ్ళినాం. ఆర్చ్ లోపలికి ఎంత సన్న రూమ్ ఉంటుంది కదా పైన. కానీ ఆ ఏరియా అంతా గలీజ్ ఉంటుంది కింద అంతా, ఆర్చ్ దగ్గరికి వెళ్ళడానికి. అసలే మనకి ఈసారి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అంట. ఆదాయం 2, ఖర్చు 14. అందుకే రాశి ఫలాలు చూడొద్దు. ఇందాక మా మమ్మీతో మాట్లాడినప్పుడు వీడియో కాల్ కట్ చేసి సరే చూద్దామని ఓపెన్ చేసినా. పాపం వరుణ్కి లాస్ట్ ఇయర్ అంతే అయితే ఈసారి కూడా అంతే. నాకు మాత్రం ఆదాయం 8, ఖర్చు 14 అంట. అంటే బేసిక్గా నువ్వు సంపాదించింది నేను తీసుకుంటా, అది కూడా మనం ఖర్చు పెట్టేస్తాం. మళ్ళీ నాకేమో రాజ్యపూజ్యం 7, అవమానం 5. వరుణ్కి రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఎందుకు నవ్వుతున్నావురా? అంటే నువ్వు నన్ను పొగడతావు, నేను తిడతా. అవసరం లేదు, నేనే తిడతానండి. రాజుపాల వీడియో చూస్తున్నాము, ఆయన ఒక్కొక్కటి చెప్తుంటుంటే వరుణ్ ఎక్స్ప్రెషన్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయొద్దు అంటూ, మీకు అసలు బాగుంటుంది ఎరట్టే. శత్రువులు ఎక్కడ పక్కన పిల్లల్లాగా ఉంటారు కదా. ఈ మధ్య ఫోన్లో పంతుల్లాగా కూడా వస్తున్నారు. అయ్యో, అంటే నన్ను ఏం చేయొద్దు అంటున్నాడు. నువ్వు ఊపిరి తీసుకో అంతే, ఇంకేం చేయకు నువ్వు. ఇంకా నన్ను ఏమన్నారు కన్నా నా రాసి ఏమో నిన్నే అసలు నేను ఎవరితో మాట్లాడ గొడవలు. నిన్నైతే అసలు నువ్వు ఎవరిని ఒక మాట అనొద్దు, నువ్వు ఎవరితో గొడవలు పడొద్దు అంటున్నాను. సో ఫస్ట్ ప్లాన్ అయితే ఫ్లైట్లో వెళ్దామని ఉండే. నేను లాస్ట్ టైం టెక్సస్కి తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఫ్లైట్లో వెళ్ళేసి వచ్చేసిన అనమాట. బట్ వరుణ్కి ఫ్లైట్ జర్నీస్ అంత ఇష్టం ఉండవు, సో కార్లోనే వెళ్దాము అని చెప్పినాడు. అండ్ 2 weeks మా కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ సర్వీసింగ్ చేయించాలి, ఎక్కువ మైల్స్ పడుతుంది అని చెప్పేసి రెంటల్ కార్ చూస్ చేసుకున్నాము. మళ్ళీ 2 weeks రెంటల్ కార్ పెట్టుకుంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా అని ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ షటిల్ తీసుకున్నాం అనమాట. సో మేము మా ఇంటి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లో కార్ పిక్ చేసుకొని డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తాము. అండ్ మా తమ్ముడు వచ్చి మమ్మల్ని డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ మేము కార్ డ్రాప్ చేసిన దగ్గర నుంచి మమ్మల్ని పిక్ చేసుకుంటాడు.
గ్యాస్ స్టేషన్కి పోయి ఈ బొమ్మ కొనుక్కున్నా నేను. టింగ్ టింగ్, నేను డ్రైవ్ చేస్తా. మా తమ్ముడు ఆడుకోవడానికి తీసుకున్నాను నేను. ఇది క్యూట్ ఉంది కదా. అండ్ ఇదంతా 14 hours డ్రైవ్ అయ్యేసరికి చాలా స్ట్రెస్ అవుతుంది వరుణ్కి. నాకు రీసెంట్ టైమ్స్లో అంత పెద్ద రిగ్రెట్స్ లేవు, కానీ డ్రైవింగ్ నేర్చుకోలేదు లాస్ట్ 2 years నుంచి అని చెప్పి దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్. అండ్ ఎట్లాగో మా మోమోగాడిని కలవడానికి వెళ్తున్నా కాబట్టి ఎప్పుడు కలుస్తున్నా వాడి దగ్గరికి వెళ్తున్నా నేను ఏదో ఒక టాయ్ తీసుకొని వెళ్తా. అండ్ ఈసారి ఇట్లా మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్లో ఆగి సాఫ్ట్ టాయ్ కనిపిస్తే నేను అది తీసుకున్నా అనమాట. అనుకున్న దానికన్నా లేట్గానే స్టార్ట్ అయినాము, బికాస్ నేను ఎప్పుడు టైంకి అనుకుంటా కానీ ఆ టైంకి పక్కా 1 hour డిలే అవుతుంది అన్నీ సర్దుకొని స్టార్ట్ అయ్యేసరికి. సో మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినాము, 14 hours జర్నీ కాబట్టి లేట్ అయిపోయింది నైట్. కార్ డ్రాప్ చేసే ముందు కార్లో ఫ్యూయల్ కొట్టించేసి అదే గ్యాస్ స్టేషన్లో మా తమ్ముడు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. అండ్ లగేజ్ మొత్తం వాడి కార్లోకి షిఫ్ట్ చేసినాక వరుణ్ నేను కలిసి వెళ్ళి కార్ డ్రాప్ చేయడానికి వెళ్ళినాము. అండ్ అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళే లోపలే మేము డాలస్కి వచ్చినాక ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్లో ఫుడ్ తినకుండా ఉండం కదా. లాస్ట్ టైం నేను టెక్సస్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఫుడ్ చాలా నచ్చింది. బాబాయ్ బండి అనే ప్లేస్ ఉంది, సో అక్కడికి తీసుకెళ్ళినాడు. నాకు టిఫిన్స్ అంత ఏమి ఇష్టం ఉండదు. మై గో టు ఫుడ్ ఇన్ రెస్టారెంట్స్ ఇస్ చికెన్ బిర్యానీ. కానీ వరుణ్కి ఇట్లా మన ఇండియన్ టిఫిన్స్ అంటే చాలా చాలా ఇష్టం, అది కూడా సౌత్ ఇండియన్ టిఫిన్స్ చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ బాగుంటాయి అని చెప్పి ఫస్ట్ అదే ప్లేస్కి వెళ్ళినాము. అక్కడ తినేసాక ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపోలేదు, బికాస్ మా మోమోగాడు ఉంటాడు కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో మా తమ్ముడికి అదే రియాక్షన్ వస్తుంది, నాకు అదే రియాక్షన్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ మా తమ్ముడిని పంపించిన. లాస్ట్ 1 week నుంచి వాడు అలవాటు అయినాడు ఇక్కడే. సో నేను వెళ్ళినప్పుడు వాడి రియాక్షన్ ఎట్లుంటుందో అని చూడడానికి నేను కొంచెం సేపు బయటనే వెయిట్ చేసిన, సో దట్ వాడు ఫస్ట్ కొంచెం కామ్ డౌన్ అయినాక అప్పుడు వెళ్దాము అని చెప్పి. అండ్ హిజ్ రియాక్షన్ వాజ్ అమేజింగ్. ఇట్ విల్ ఆల్వేస్ బీ మెమరబుల్ ఫర్ మీ. అలా ఏమి సౌండ్ వినేసి వచ్చిండు. బయటికి వెళ్తున్నాడు. పెద్ద అయింది. ఇగో 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 సిట్ అన్న సిట్ అన్న కదా, సిట్ అన్న కదా, సిట్ అన్న కదా. బొంగోడు బొంగోడు కొరకాలము కొరకాల 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 ఓకే కొరకాల బాబా కొరకాల 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 మూడు కొరకాల 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 కొరకాల. అండ్ ఇంకా ఈ 2 weeks అయితే నేను మా మోమో గారితో మంచిగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బికాజ్ మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది అండ్ మాకు కూడా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.